Right? Yes, sir. Start. Then start. Start. Right. Already load this. Yeah, good. Very good evening, friends. టుడే మనం హైదరాబాద్ నుంచి లైవ్ చేస్తున్నాం. ఒక హోండా i20 వెహికల్కి సుందర్ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీని వెహికల్కి మనం ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఈరోజు లైవ్ ద్వారా మీ అందరికీ తెలియజేయబోతున్నాం. సో ఫస్ట్ బేసిస్ ఈ యొక్క కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ని సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ని డైరెక్ట్గా దీనిలోకి సిరంజిలోకి లోడ్ చేయడం జరిగింది. బిఫోర్ దట్ వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి, వెహికల్ ఎంత కండిషన్లో ఉంది, వెహికల్ ఏ విధంగా పొల్యూట్ జనరేట్ చేస్తూ ఉంది అనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. Before start చేయండి సార్. స్టార్ట్ చేయండి. సో వెహికల్ ఎంత తిరిగింది సార్? వెహికల్ ఇదా 29,412. ఎక్కడ సార్? 29. 41 సార్ అది. ఇదా 41,468. ఓకే సార్. ఒకసారి పెట్రోల్ గ్యాసెస్ వస్తున్నాయా రావట్లేదు అనేది జస్ట్ సెన్సింగ్ ద్వారా అబ్జర్వ్ చేయాలి. ఒకసారి స్మెల్ చెక్ చేయండి. మనకి మామూలుగా వచ్చేస్తుందండి ఈ ఫీల్డ్ స్మెల్ పెట్రోల్ స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని వితిన్ 10 minutesలో మనం కట్ చేయడమే మన టార్గెట్. సో ఓకేనాయన. సో మేజర్లీ వాట్ ఈజ్ అవర్ టార్గెట్? వెహికల్లో అన్కంబస్టబుల్ మెటీరియల్ అనేది ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా వచ్చేస్తాం. ఇదంతా అన్కంబస్టబుల్ మెటీరియల్, మండని ఇంధనం. ఈ వెహికల్లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ అనేదేమో వ్యాపరేషన్లో ఉంది, పెట్రోల్ ఏమో లిక్విడ్లా ఉంది. ఈ రెండు కూడా కాంబినేట్ అవ్వవు. ఈ సిలిండర్లో కాంబినేషన్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా రెండింటిని కూడా ఒక చిన్న పంప్ సహాయంతో ఫ్యూయల్ అనేదాన్ని పంప్తో స్ప్రే చేస్తారు. MPFI అంటారు దాన్ని. ఓకే, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఇంజిన్లోకి పంపించినప్పుడు అది కూడా వేపర్ లాగా చేరి గాలితో మిళితం అవుతుంది. మిళితం అయిన తర్వాత సిలిండర్ ఒకసారి పైకి వచ్చిన తర్వాత ఫైర్ అవుతుంది. ఇది మెకానికల్గా ఉన్న సిద్ధాంతం. ఇదంతా కూడా గ్రావిటేషనల్ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే గ్రావిటేషనల్ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుందో మనం నష్టపోవాల్సిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ గ్రావిటేషన్లో వేరియస్ ఆఫ్ కండిషన్స్ నుంచి ఇంజన్ ఫైరింగ్ ఎంత అవుతుందో రివర్స్కి వచ్చి మళ్ళీ అదే సిలిండర్ మళ్ళీ టాప్ ఫోర్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా అంతే ఉంది. సో దానివల్ల 65% ఎనర్జీని మనం నష్టపోతూ ఉన్నాం. ఆ ఎనర్జీలో పెట్రోల్ అనేది ముఖ్యమైన పాత్రధారి. ఒకసారి ఫైర్ అయిన తర్వాత టాప్లో పిస్టన్ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేటప్పుడు అన్బర్న్ ఫ్యూయల్ సిలిండర్ మొత్తం 100 ml అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.2 లీటర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1.2 లీటర్? 1 లీటర్ 200 ml 4 సిలిండర్లు ఉన్నాయి. లోపల 4 సిలిండర్లు ఉంటే ఒక్కో సిలిండర్ 300 ml 300 ml 300 ml 300 ml 4 సిలిండర్లు ఒకసారి 1.2 లీటర్ ఎయిర్ని ఫైర్ చేయగలిగే కెపాసిటీ ఉంది అని చెప్పగలగటమే ఈ 1.2 ఇంజిన్ లీటర్ యొక్క కెపాసిటీ. ఈ 1.2 లీటర్కి సుమారు 8:2 అంటే 10.5 అంటే 1.2/10.5 1 లీటర్కి 10.5 మిల్లీ లీటర్స్ ఫ్యూయల్ అనేది వెళ్ళి కలుస్తూ ఉంటుంది. అంటే సో దానికి ఎప్పుడైతే ఈ ఫ్యూయల్ వెళ్ళి ఎయిర్లో కాంబినేట్ అయిపోయిందో ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైర్ అవడమే తథ్యం, వేరేది ఏం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఎయిర్కి ఫ్యూయల్కి బాండింగ్ లేదు. ఇక్కడ ఈ బాండింగ్ని ఇవ్వాలి అంటే ఏదో ఒక మెటీరియల్, స్టాటిక్ మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ని మనం ఇక్కడ కన్స్ట్రక్టివ్గా డెవలప్ చేసాం. ఇది ఏం చేస్తుందంటే మేము తయారు చేసిందంటే నానో రోబోటిక్ సైన్స్ అంటారు దాన్ని. మనం ఎలా అయితే ఇల్లు లోపల నీట్గా క్లీన్ చేసుకుంటున్నామో వెహికల్లో కూడా ఇది ఏ రోజుకి ఆ రోజు ఉన్న కార్బన్ని క్లీన్ చేసే దిశ ఒకటి చేస్తుంది, ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి వెహికల్లో ఉండే బాండింగ్ సెక్టార్. వాట్ ఈస్ ద బాండింగ్? ఎయిర్లో అయనైజేషన్ ఎనర్జీ ఉంది, పెట్రోల్లో కూడా అయనైజేషనే ఉంది, హైడ్రో కార్బన్ అంటాం దాన్ని కూడా అయనైజేషన్ ఉంటుంది. ఈ రెండు కలిస్తే బాండింగ్ సెక్టార్ అవుతుంది. ఆ ఈ రెండు కలిసి ఈ రెండింటిని బాండింగ్ చేసేస్తుంది. ఎప్పుడైతే అది బాండింగ్ చేసిందో చిన్నప్పుడు మనం కొన్ని కథల్లో కూడా విన్నాం, ఒక్కొక్క పుల్లని అయితే ఈజీగా ఇది చేయొచ్చు, అదే నెంబర్ ఆఫ్ స్టిక్స్ అయితే మనం విరవలేం. అది ఎలా అయితే బాండింగ్కి అంత బంధం ఉంది, అంత వాల్యూస్ కూడా ఉన్నాయి. ఆ వాల్యూస్ని మనం ఇక్కడ డైరెక్ట్గా ప్రూవబుల్ చేసుకోవచ్చు.
ఎప్పుడైతే బాండింగ్ పెరిగిందో ఫైరింగ్ పెరుగుతుంది, ఫైరింగ్ పెరగగానే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీతో పాటు మెకానిజంలో ఫంక్షన్ ఆర్డర్స్ అనేవి మనకి పెరుగుతాయి. సో మనం ఇప్పుడు వెహికల్కి ఇంజెక్ట్ చేస్తూ ఇంజన్ నాయిస్ని రిడ్యూస్ అవ్వడం చూస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫీల్ అవుతున్న పెట్రోల్ స్మెల్ అయితే వితిన్ 5 minutesలో తగ్గిపోవడాన్ని ఇప్పుడే మనం గమనిస్తాం. అది ఒకసారి మనకి ఏముండదు సార్, వెహికల్ ఇట్ ఈస్ డిజైన్డ్ యాజ్ పర్ మ్యానుఫ్యాక్చరింగ్ లా. మనం దాంట్లో ఏం సిద్ధాంతాలు మార్చలేదు. ఎస్, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. వెహికల్ బాగా స్పీడ్ వెళ్ళినప్పుడు ఇది ర్యాపిడ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది కదా, దానివల్ల వెహికల్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకు అంటే ఎనర్జీస్ ఆ వాల్యూస్ అన్నీ కూడా కంపెనీ లాకి లోపడే ఉంటాయి. ఇది ఏం చేస్తుంది, బాండింగ్ ఫ్రిక్షన్ చేస్తుంది. ఫ్రిక్షన్ పెరగడం వల్ల నష్టం లేదు. ఫ్రిక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో వాల్యూస్ పెరుగుతాయి. ఈ ఫ్రిక్షన్ వల్ల ఇంజిన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అండ్ దీంట్లో మనం ఇంకొక కొత్త టెక్నాలజీని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కూల్ కంబషన్ అంటారు దాన్ని. అంటే పేరుకి ఇది కార్బన్ యాంటీగ్రేడ్ ఒక టెక్నాలజీ, కానీ మనం అన్ని రకాల మసాలాలు కలిపితే కూర ఎంత టేస్ట్గా ఉంటుందో దీంట్లో ఇన్ని రకాల టెక్నాలజీలు ఇన్వెంట్ చేస్తున్నాయి. అన్నీ దేనికి దానికి పనిచేస్తాయి. ఒకటేమో వేడి నుంచి చల్లదనాన్ని చేస్తుంది, ఇంకొకటేమో వేడిని పుట్టేస్తుంది, ఇంకొకటేమో గాల్లో అయనైజేషన్ కలుపుతుంది, ఇంకొకటేమో అక్కడ ఉండే కార్బన్ క్లీన్ చేస్తుంది, ఇంకొకటేమో వెహికల్లో మళ్ళీ పర్టికులర్ మెయింటెనెన్స్ ఆర్డర్కి ఆబ్జెక్టివ్, అంటే ఒక రూమ్ ఫ్రెష్నెస్ చేయడం అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ చేయడం, మళ్ళీ కొత్త ఫైరింగ్ వచ్చేసరికి మళ్ళీ అది ఫ్రెష్నెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రత్యామ్నాయం పనులు చేస్తుంది. అలా నెంబర్ ఆఫ్ రోబోస్ని కనెక్టివిటీ చేశాం కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ రేషియోలో మనం చూడగలుగుతాం. ఎన్ని వెహికల్స్ ఇచ్చారండి ఇప్పుడు? 6 lakhs సార్. 6 lakhs, 6 లక్షల వెహికల్స్కి ఇచ్చాం. ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ సార్. ఇప్పుడే మీకు తెలియటం ఇదే ఫస్ట్ టైము ఎగ్జాక్ట్లీ. కానీ మనం అన్ని ఏరియాస్లో మనం చేస్తూనే ఉన్నాం. సో అది కొన్ని కంపెనీస్ కొలాబరేషన్స్తో కూడా చేస్తున్నాం. మేజర్గా ఎవరైతే మమ్మల్ని గుర్తించి వచ్చారో వారి దగ్గరికే చేసాం. ఇప్పటి వరకు మేము చేసింది ఏంటంటే డైరెక్ట్గా ఎవరైతే మమ్మల్ని గుర్తించి వచ్చారో వారికి మాత్రమే మేము ప్రోడక్ట్ అందిస్తున్నాం. 3 years నుంచి సార్. నో కంప్లైంట్. ఈ కస్టమర్ టు కస్టమర్ పెరిగేదే కానీ తగ్గేదే తెలియదు ఈ రోజు కూడా. బికాస్ అదే అందరు కస్టమర్లు ఫేస్ చేస్తుంది. ఇది ఒక వెహికల్ కొన్నాం సార్, కొత్త మోటార్ సైకిలే, కొన్ని రోజులు తిరగానే ప్లీజ్ అండి మనం చాలా దూరం ఉన్నాం సార్. ఎగ్జాక్ట్లీ. సో నో ప్రాబ్లం. అది వీ హ్యావ్ ద కోవిడ్ మెడిసిన్ ఆల్సో. 25,000 పీపుల్ మనం సేవ్ చేయగలిగాం. సో ఇన్వెన్షన్స్లో దానికి కోవిడ్ రావడానికి కూడా మేజర్ రీజన్ ఏంటనేది డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి, హెల్త్ మినిస్ట్రీకి కూడా మనం పంపించాం. సెంట్రల్ ఆయుష్ మినిస్ట్రీ కూడా పంపించాం. సో దానికి మేజర్ రీజన్ ఆక్సిజన్ తగ్గిపోయింది. ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గిందో సెల్ ఏది చచ్చిపోదు, వైరాలజీ చచ్చిపోదు. వైరాలజీ చచ్చిపోవాలంటే ఆక్సిజన్ పెరగాలి. ఆక్సిజన్ ఎక్కడైతే పెరుగుతుందో వైరాలజీ ఉండదు. అడవుల్లోకి వెళ్తే బ్యాక్టీరియా ఉంటుంది, వైరల్ ఉండదు. ఆ అడవుల నుంచి మనం బయటకు వస్తే వైరల్ పెరిగిపోద్ది, బ్యాక్టీరియా తగ్గిద్ది, వైరల్ పెరిగిద్ది. ఎయిర్లో గుడ్ బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది, అనేక రకాల సముదాయాలే ఇవన్నీ సిచ్యువేషన్స్. ఎస్పెషల్లీ మా వాడి ఫ్యామిలీలో 4 వచ్చింది. 4 ఎన్ని రోజుల్లో రికవర్ అయ్యాం? 4 days. 4 days విత్ ఇన్. మై గాడ్. ఓకే సార్, అది వెరీ స్మాల్ జాబ్ సార్. మా దృష్టిలో 3 to 4 days జాబ్. ఏం చేస్తుంది, కోవిడ్ రాగానే ఫస్ట్ లంగ్ అరెస్ట్ చేస్తుంది, బ్రీతింగ్ సెన్స్ని అరికట్టేస్తుంది. మేము దానికి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ఆక్సిజన్ థెరపీని తయారు చేసాం. ఇప్పటికిప్పుడు నేను ఇక్కడ ఆక్సిజన్ తీసుకోవాలంటే తీసుకోలేను. తులసి చెట్లు పెంచినా, ఇంకో చెట్లు పెంచినా, ఎన్ని రకాల చెట్లు పెంచినా అది ఎప్పుడో ప్రోటోసింథసిస్ చేసుకున్నప్పుడు ఆక్సిజన్ ఇస్తుంది. అది ఎప్పుడు గాలిలో కలిసిపోతే ఆవిడకి తెలియదు. బట్ నేను డైరెక్ట్గా ఆక్సిజన్ ప్రిజర్వేషన్ కొన్ని మెటీరియల్స్ని తయారు చేసాం. దానికి ఆయుర్వేద సంజీవిని అనే పేరు పెట్టాం. ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ తీసుకొని నాస్ట్రల్స్లో అప్లై చేస్తే నియర్లీ 24-28 hours వరకు కూడా కంటిన్యూస్ ఆక్సిజన్ 950 లీటర్ ఆక్సిజన్. సో దట్ ఈస్ అ వాల్యూ. టెక్నాలజీ గురించి మన అవసరం వస్తుంది కాబట్టి మనం చెప్పుకోవడమే, కానీ పబ్లిక్లో ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. రేపు రాబోయే తరాల్లో 20 ఏళ్ళ నుంచి మనం ఏం తాగుతున్నామండి? అందరూ మినరల్ వాటరే. బోర్ వాటర్ ఎవరు తాగలేదు. చిన్నప్పుడు అందరూ కూడా బాయిల్లో నీళ్ళు తాగారు, అక్కడ ఉండే చెరువులో నీళ్ళు తాగారు, కెనాల్ వాటర్, పాండ్ వాటర్, అన్ని రకాల వాటర్. ఆ వాటర్లో చాలా హై క్వాలిటీ మినరల్ ఉంది. ఆ హై క్వాలిటీ మినరల్ ఈ బాడీ మాస్లో అద్భుతమైన పొటెన్షియాలిటీని పెంచింది. ఇవాళ హై క్వాలిటీ మినరల్ లేదు. బాడీ మొత్తం మేజర్గా డిపెండ్ అవుతుంది మినరల్ తోటే. ఈరోజు నేను ఇంత గొప్ప వ్యక్తిగా నేను కనిపిస్తున్నాను అంటే ఒక మిల్లి ఎన్నో రకాల మినరల్స్ బాడీలో అవశేషాలుగా తయారైతేనే ఇంత పెద్ద బాడీ మాస్ క్రియేట్ అయింది. దీనికి అవసరమైన పొటెన్షియాలిటీ నేను రోజు 4 లీటర్ల వాటర్ ద్వారా, మినరల్ ద్వారా తీసుకున్నాను.
ఇప్పుడు డెడ్ వాటర్ తాగుతున్నాం మనం. ఆర్ఓ వాటర్ అనే పేరుకి ఆర్ఓ వాటర్, బట్ దేర్ ఇస్ నో మినరల్స్. సో నో మినరల్స్. మినరల్ క్యాండిల్ ఇస్తున్నాడు అవన్నీ ఎక్కడ సార్? ఎంత క్యాండిల్లో ఎంత మినరల్ పుట్ చేస్తుంది నాకు అర్థం కాలేదు. ఇఫ్ దట్ ఈజ్ దట్ రియల్ మినరల్, వాట్ కైండ్ ఆఫ్ మినరల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద హ్యూమన్ బాడీ? మనిషికి ఏ మినరల్ అవసరం? డిఎన్ఏ గ్రూమ్లో కావాల్సిన మినరల్స్ ఇస్తే చాలు. డిఎన్ఏ గ్రూమ్కి అవుట్ ఆఫ్ ది మినరల్ అసలు ఏది అవసరం లేదు బాడీకి. ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఆ మినరల్స్ అన్నిటి ప్లాంట్ ద్వారా పడేస్తున్నాం. మళ్ళీ మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మినరల్స్ని ఇట్లా పట్టుకొచ్చుకుంటున్నాం టాబ్లెట్ల రూపంలో. ఇఫ్ యూ డోంట్ మైండ్ ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం కంటిన్యూ చేద్దాం. యా ప్లీజ్ సార్ వెహికల్ స్టార్ట్ చేయండి. సార్ దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఎయిర్ ఇన్లెట్లో ఇస్తున్నాం సార్. ఎయిర్ ఇన్లెట్లో ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే పీల్చే గాలి, ఈ ముక్కరంధ్రం ఎలా ఉందో ఇంజిన్ కూడా ఒక పీల్చే గాలి రంధ్రం ఒకటి ఉంటుంది, ఎయిర్ ఇన్లెట్ అంటారు దాన్ని. ఆ రంధ్రంలో ఈ లిక్విడ్ తోటి కలిపిచ్చేసేస్తున్నాం. ఇది ఎప్పుడైతే ఇంజిన్ కంబషన్ ఛాంబర్లో వెళ్తుందో ఆ ఛాంబర్లో కలవగానే టెంపరేచర్ స్టార్ట్ అవగానే ఈ వాటర్ వ్యాపరేషన్ స్థాయికి వెళ్ళిపోతుంది. వ్యాపరేషన్ అయితే ఈ గోడకి ఎలా అయితే సున్నం అంటుకుంటుందో అలా ఇంజిన్లో చిన్న మెటాలికల్ బోర్డుకి ఒక నాన్ మెటాలిక్ మెటీరియల్ లాగా తయారవుతుంది. ఈ కెమికల్ కోడ్ అంటారు దాన్ని. కెమికల్ కోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంజిన్ కంబషన్లో వృద్ధి రేటును పెంచుతుంది. మనం ఒకసారి నాయిస్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వెరీ క్లియర్గా ఎంత నాయిస్ మనకి రెడ్యూస్ అయింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దీన్ని 10 to 15 minutes 10,000 RPMలో ఈ కొద్దిపాటి లిక్విడ్ని మనం ఇంజిన్కి అందజేయడమే మనం చేస్తున్న పని. ఇక్కడ బాటిల్ ఇక్కడ దీంట్లో ఏమన్నా పెట్రోలు, డీజిల్, ఆల్కహాల్, స్పిరిట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? జస్ట్ లేదు, టేస్ట్ స్మెల్. ఇది న్యాచురల్ వాటర్ బేస్డ్ అండి. ఇది వాటర్ బేస్డ్ మెటీరియల్. ఇది ఒకసారి దాంట్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా? రెండోది తమరు ఒకసారి ఇలా ఇది చేయండి, వాటర్ని ఎంత తొందరగా ఎవాపరేట్ అవుతుంది. నార్మల్ వాటర్ కన్నా ఇది ఎలా ఎవాపరేట్ అవుతుందో చూడండి. సో ఒకసారి ఇలా అంటే ఎవాపరేట్ అయిపోతుంది. అంటే మన బాడీ టెంపరేచర్కే తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. అంటే దీనిలో ఎవాపరేట్ లక్షణాలు ఉన్నాయి. బికాస్ ఎవాపరేట్ లక్షణాలు యాంబియంట్ టెంపరేచర్ 32 degrees ఉంది ఇప్పుడు ప్రస్తుతం. మనం ఇలా అన్నందువల్ల 38 degrees 36-38 degreesలోని ఇది ఎవాపరేట్ అయ్యే గుణం దీనికి ఉంది. ఆ గుణంతో ఇది నేరుగా ఇంజిన్లోకి వెళ్తుంది. ఇంజిన్లోకి వెళ్ళగానే అక్కడ ఉండే టెంపరేచర్కి ఇంజిన్లో కంబస్టిబుల్ అవుతుంది. ఆ కంబస్టిబుల్ టైంలోనే ఇంజిన్లో మెటల్ బాండింగ్లోకి ఒక నానో ప్రోటీన్ లేయర్ దాకా కనెక్ట్ అవుతుంది. ఫ్యాన్ ఆన్ అయింది. ఏసీ సార్, ఏసీ ఆన్లో ఆఫ్ చేయండి. ఏసీ ఆన్లో ఆఫ్ చేయండి. లేదు, ఆన్లో లేదు. ఆల్రెడీ సార్ నేను దాని ఆపరేషన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి జస్ట్ ఒకసారి మీరే చేతితోటి చూడండి. ఇప్పుడే ఇందాక మనకి చాలా పెట్రోల్, భారమైన పెట్రోల్ వాసన వస్తూ ఉంది. ఇక్కడ కూడా రావట్లేదు. ఎస్, బికాజ్ ఆఫ్ రీజన్ ఏంటి అంటే ఇంజన్లో కంబస్టిబుల్ అవుతుంది. కంబస్టిబుల్ అయింది, 100% కనెక్టివిటీ జరిగింది. ఎప్పుడైతే అది కనెక్టివిటీ జరిగిందో ఇది ఈజ్ ద వ్యాలిడ్ పాయింట్. సో మన పెట్రోల్ మనకి ఇంజన్లో 100% ఎనర్జీ పుట్టిస్తూ ఉంది. ఇది ఎక్కడా కూడా ఎగ్జాస్ట్ అయిపోతవట్లేదు. పూర్వం మనం పొయ్యిలో మిగిలిన బొగ్గులు కూడా మనం దాచుకొని కుంపట్లో పెట్టుకొని వండుకునేవాళ్ళం. బొగ్గే కదా అని చెప్పి ఎక్కడ తీసి పడేయలేదు మనం దాన్ని. బయోడైవర్సిటీలో ప్రతి పదార్థం కూడా ఎంతో కొంత వాల్యూస్ని మనకు అందిస్తూనే ఉంది.
కానీ ఈరోజు మనకి తెలియని టెక్నాలజీస్ వల్ల అనేక రకాల రూపాంతరాలు, అంటే కాలుష్యం అనేది అనేక రకాల రూపాల్లో మనకు వస్తూ ఉంది, ఆ రూపాంతరాలు చెందుతుంది. వాటి వల్లే మనం ఈ నష్టాలను ఎక్కువగా తీసుకొచ్చుకుంటున్నాం. ఆ నష్టాలను తగ్గించుకునే ప్రక్రియలో భాగమే ఈ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీ, సుందర్ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీ. సో ఇది మనకి అప్ టు 30,000 కిలోమీటర్ వరకు కూడా సేమ్ డెన్సిటీ వాల్యూస్లో పనిచేస్తుంది. ఇదివరకు మనం ఈ వెహికల్ని వితౌట్ యాక్సిలరేషన్లో డ్రైవ్ చేయలేం, పెట్రోల్ వెహికల్. ఇప్పుడు ఫ్లైఓవర్ డైరెక్ట్గా క్లైమ్ చేయొచ్చు. ఫ్లైఓవర్ మీరు 50 గేర్లో ఎక్కేస్తారు వితౌట్ యాక్సిలరేషన్, ఏసీ రెండు పెట్టేసుకొని హ్యాపీగా ఫ్లైఓవర్ ఏసీ వేసుకుని దానిలో మనుషులు బికాస్ ఎందుకు అలా జరుగుతుంది అంటే యువర్ ఎనర్జీ విల్ 100% కన్వర్ట్ ఇంటూ 100% ఎఫిషియన్సీ, అండ్ అట్ ది సేమ్ టైం అదే ఎనర్జీ మనకి టార్క్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇదివరకు ఐడ్లింగ్ అంటే ఇంజిన్ తనకు తాను బ్రతకడం కోసం చేసే పరిస్థితి, అది అంటే తను మెలకువలో ఉందని చెప్పడాన్ని ఐడ్లింగ్ అంటాం. ఈ ఐడ్లింగ్ కండిషన్లో వచ్చే ఎనర్జీ అద్భుతం వస్తే ఆర్పిఎంలోకి వెళ్తే దానికి ఇంకా 2 times 3 times మోర్ వాల్యూస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. అది మనకి చాలా క్లియర్గా ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఉంది. ఇది మనం పెట్రోల్ వెహికల్ కాబట్టి ఈ కండిషన్ సార్. ఇదే డీజిల్ వెహికల్ అయితే దారుణమైన స్మోక్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, బ్లాక్ స్మోక్. ఆ స్మోక్ను కూడా మనం వితిన్ 10 minutes హై రైడ్ చేసినప్పుడు వచ్చినట్టుంది కదా, ఇప్పుడు రైడ్ చేయకూడదు. చేపిస్తాను సార్, అన్నీ అయిన తర్వాత చేపిస్తాను. బట్ మనకి ఇంజెక్షన్ టైంలో రైడ్ చేయకూడదు. ఎస్, ఇట్ ఈజ్ ఆపరేటింగ్ కండిషన్లో చేయాలి. ఇప్పుడు దానికి ఇంజెక్షన్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని గమనించండి, ఆక్సిజన్ వస్తుంది, ఒక హ్యూమిడిటీ వేపర్ వస్తుంది. ప్లీజ్ ఆక్సిజన్ వస్తుందో లేదు కానీ బట్ దెర్ ఇస్ నో కార్బన్ డైఆక్సైడ్, ఎస్, CO2s, మోనాక్సైడ్స్, హజార్డ్స్ లేవు. ఎస్, హజార్డ్స్ లేవు. మనకి ఆక్సిజన్ వస్తుందని దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి దుబాయ్ గవర్నమెంట్ ల్యాబ్ ఇచ్చింది. మనకి TCP కూడా సేమ్ సర్టిఫికేషన్ ఇచ్చింది. 40% ఎక్సెస్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్గా ఇంజిన్ కన్జంప్షన్ జరుగుతుంది, ఇంజిన్ ఆక్సిజన్ కన్జ్యూమబుల్. వాస్తవానికి ఒక మనిషికి రోజుకి 10,000 లీటర్ల ఆక్సిజన్ గాలి కావాలి, 2,000 లీటర్ల ఆక్సిజన్ కావాలి. ఇది మనిషి యొక్క బయాలజీలో సిద్ధాంతం. ఇది మనం తీసుకునే పద్ధతిలో మన వెహికల్లో 40 లీటర్ల డీజిల్ కొట్టించేస్తే ప్రతి లీటర్ డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ 10,000 లీటర్ల గాలి కావాలి. అంటే మనిషి తీసుకునే దానికన్నా ఈ వాహనం ఎంత ఎక్కువ గాలి తీసుకుంటుంది, ఎంత ఎక్కువ ఆక్సిజన్ అది కన్జ్యూమ్ చేస్తూ ఉంది. మనం తీసుకునే ప్రాణవాయువు అవి తీసుకుంటే చివరికి మనకి ప్రాణవాయువు ఎక్కడి నుంచి దొరుకుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చెట్లు ఎక్కడ అవి కూడా లేవు కదా ఇప్పుడు ప్రస్తుతం. వాటిని కూడా మనం ఎండబెట్టేస్తాం. ఇప్పుడేదో కొద్ది గొప్ప ఈ కోవిడ్ మూలన వర్షాలు పడి ఆ చెట్లు ఏదో కొద్దిగా బతుకుతాయేమో చూడాలి. హోప్ ఫర్ ద బెస్ట్. అది కూడా రేపు మళ్ళీ నెక్స్ట్ 2 years ట్రై చేస్తే పేపర్లో మామూలుగా న్యూస్ లాగా రావచ్చు కదా. ఆల్రెడీ ఈటీవీలో వచ్చారు, TV9లో వచ్చారు, NTVలో వచ్చారు. 2015లోనే ఇచ్చాను సార్. నేను వాటర్ వెహికల్ నడిపించే విధానాన్ని నేను 2015లో ఇన్వెంట్ చేసి ప్రెస్ క్లబ్లోనే ఒక అనౌన్స్మెంట్ చేస్తూ పబ్లిక్ పరిచయం చేశానండి. సో దాని తర్వాతకి ఈ యాంటీడాట్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాం. నువ్వు ఎన్ని కార్లు చేయించావా? 20 కార్లు చేయించావు. ఫిబ్రవరి మార్చి నెలలో ఇప్పుడు కాదు, ఆంధ్రాలో 5 కార్లు చేయించావు. బైకులు అవి ఇంకా ఎక్కువ చేయించాం. ఈ సార్ కార్లో వాటర్ కిట్ ఉంది, వాటర్తో నడుస్తుంది ఆ వెహికల్ అక్కడ బయట మన వెహికల్ వాటర్తో ఈ లోపల నడుస్తుంది కదా, దాంట్లో మెటీరియల్ అయ్యి ఉన్నట్టు పర్లేదు. వాటర్తో నడుస్తుంది. వాటర్తో 400 కిలోమీటర్స్. ఎంతండి? 400 కిలోమీటర్స్ 1 లీటరా? వాటర్తో. అవును. ఎస్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సుందర్ రామయ్య బయో సైంటిస్ట్ కార్ అండి ఇది. సో సార్ వాటర్ వెహికల్, ఇది వాటర్తో నడుస్తుందండి వెహికల్ ఇది. బటన్ నొక్కండి. మాస్క్ ఏం పెట్టుకోలేదు. నాకు అవసరం మీ కరోనా వస్తే మీ పక్కన కూడా పడుకుంటా. వస్తే మీ పక్కన కూడా పడుకుంటా వచ్చి
స్టార్ట్ చేయనండి. అడ్డం ఇవన్నీ ఉన్నట్టుండి లేదు సార్. చూపిస్తాను. అయ్యో ఇవన్నీ తీయాలి పర్లేదు లేదు సార్, అవన్నీ చాలా ఉన్నాయి. లేదు వదిలేండి. చెప్పారు కదా ఇట్లా ఆయన చెప్పారు అంటే దాంట్లో అవాస్తవం ఎందుకుంటుందండి. చెప్పారు కదా మీరు అంత చూపిస్తారు. సార్ మీకు కాదండి, చెప్పే కదా మీరు సర్టిఫై చేస్తే నేను చూసినా అది వాటర్ చూడాలి కానీ అది పురుగు సార్ 2 నిమిషాల్లో అయిపోతుంది. అది కూడా ఇచ్చేయండి మళ్ళీ పెడదాం. సార్ ఇదిగో సార్ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కిట్. అవునండి. ఇది దీనిలో మనం 1 లీటర్ వాటర్ పోస్తే సుమారు 400 కిలోమీటర్లకి సరిపడే ఎనర్జీ లెవెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు అసలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడతాం. అది ఇది అంటే ఇట్ ఈస్ మేడప్ విత్ డీజిల్ వెహికల్ కాబట్టి ఇది డీజిల్ కి వెహికల్ కి సరి సమానంగానే పనిచేస్తుంది. ఇది స్టార్టింగ్ ఎల్పిజి లాగా ఎలా అయితే మనకి స్టార్టింగ్ డీజిల్ రన్నింగ్ పెట్రోల్ ఎలా అయితే తీసుకుంటుంది ఎల్పిజి కిట్, అలాగే ఇది ఒక కిట్ లాగా డైరెక్ట్గా వెహికల్లో మనం పెట్టేసేసి ఒకసారి స్టార్టింగ్లో డీజిల్ తీసేసుకుంటుంది. రన్నింగ్లోకి మళ్ళీ హైడ్రోజన్ జనరేటర్ అంటారు దీన్ని. ఈ హైడ్రోజన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఒకసారి ఇది హైడ్రోజన్కి తీసేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా వెహికల్ వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు మా వెహికల్ స్టార్ట్ చేస్తే ఇంకా అద్భుతాలు చూడవచ్చు. ఇప్పుడు మీరు స్మోక్ అనేది కనపడదు. స్మోక్ కాదు, ఇది డీజిల్ కార్, ఇందాక పెట్రోల్ కార్ కదా. సార్ కార్ తాళం పెట్టి స్టార్ట్ చేయి సార్. దీని నుంచి ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది. ఒక 40-50 చెట్లకి సరి సమానమైన ఆక్సిజన్ ఈ ఒక్క ఇంజెక్షన్ రిలీజ్ చేస్తుంది. ఇంజెక్షన్ మన కార్ కార్ అయితే ప్యూర్ ఆక్సిజన్, నో కార్బన్ డైఆక్సైడ్. మా కీ నీ దగ్గర ఉంది కదా రమేష్, పెట్టేసి ఏసీ ఆన్లో ఉంది సార్. ఆఫ్ చేయండి. ప్లీజ్ మీరు చెక్ చేయండి. ట్రై చేయండి. రేస్ అండి. డీజిల్ మామూలుగా మనం ఇంకో డీజిల్ వెహికల్ కదిలిస్తే ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు గురుగారు. ఈ పైప్ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. బయట ఎన్విరాన్మెంట్లో లేని ఆక్సిజన్ వెహికల్ పైప్ దగ్గర మనం చూపించవచ్చు. చూసారండి, స్మెల్ చూసారా ఎలా ఉంది? డీజిల్ కార్ ఇది. అదే డీజిల్ కార్. 2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2 లీటర్ పెద్ద ఇంజిన్. ఎంత పెద్ద ఇంజిన్కే జీరో స్మోక్. మళ్ళీ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్లేస్ లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మనకి ఏదన్నా దగ్గర ఏమన్నా డీజిల్ వెహికల్ ఉందా బాబు? ఎవరిది ఇది డీజిల్ వెహికల్? చేశారా ఎవరు? మీరా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. దీన్ని ఒకసారి వచ్చారు కదా, మళ్ళీ ఒకసారి 2 నిమిషాలు చెప్పండి. నష్టం మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎప్పుడు చేశారు, ఏం చేశారు? ఈ 28 కిలోమీటర్ వచ్చింది ఏసీ, నాన్ ఏసీలో 28 కిలోమీటర్. సాధారణంగా సాధ్యమయ్యే పని. అంతకుముందు ఎంత వచ్చేది? 20 ఐఎస్ 18 to 20 సార్. ఎక్సెంట్ ఉందా? ఎక్సెంట్ మ్యాక్సిమం వస్తే 18, 20 వస్తుంది. ఆయన వరంగల్ నుంచి వచ్చారు. ఇప్పుడు వరంగల్ నుంచి వచ్చిన నేను ఆల్రెడీ సార్తో మాట్లాడదామని వచ్చిన. ఓకే, మామూలు మీరు దీని గురించి మీ ఎక్స్పీరియన్స్ తెలియజేయండి. మీరు ఉన్నారు కదా, మీరు కొత్త కదా. మీరు ఒక 1 hour 15 days కాబట్టి సార్ మళ్ళీ మర్చిపోరు.
మంచిదే ఆయన మనకే కదా, ఎస్పెషల్లీ సమాజానికి ఉపయోగపడే అంటే సమాజానికి సొసైటీకి ఇట్ విల్ బి బెనిఫిట్. We are giving the good values for the next generation. నెక్స్ట్ జనరేషన్ సార్. ఈ టైంలో ఇలాంటి పరిస్థితి వస్తే రాబోయే తరాలు ఈ భూమి మీద ఎలా బతుకుతారు, ఎలా మానిటర్ చేయాలో కూడా అర్థం. గుడ్ సర్వీస్ అవుతుంది. ఎస్. సో దానికే మనం నేచర్ ధర్మసార్ మండలం నుంచి వచ్చినాం. అది ఆ ఇంజనీర్లు కూడా మీరు అది చేసి ఎంతకాలం అయింది, ఇంజనీర్లు మార్చి ఎంతకాలం అయింది, ఆ వివరాలు కూడా చెప్పండి. ఆల్రెడీ ఒక 5,000 కిలోమీటర్స్ తిరిగినాక ఇది మొత్తం 1,16,000 తిరిగినాను. అయితే ఒక పికప్ దక్కుంటే సార్ది చూసిన, లైవ్లో చూసినాక ఫోన్ చేసిన సార్కి డైరెక్ట్ 2 టైమ్స్ ఫోన్ చేసిన. ఇట్లా ఇంజక్షన్ కావాలంటే 6 days ఆగమని వరంగల్కి పంపించిండు. వచ్చి ఇంజక్షన్ ఇచ్చింది. ఇంజక్షన్ ఇస్తే నేను ఒక్కరిని ఇప్పించుకుంటా, ఇంకో 2-3 వాళ్ళకి అక్కడ కార్లో ఇచ్చిన వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. అసలు కోర్టు బండి ఇది ఎక్సెంట్, నాది ఎక్సెంట్ అంటే 18 అట్లా 20 అట్లా వచ్చేది. కాకపోతే లాంగ్లో పోయినప్పుడు వచ్చేది, లోకల్లో రాకపోయేది. అటువంటిది ఇప్పుడు లోకల్లో వస్తుంది, లాంగ్లో వస్తుంది. ఎటు పోయినా ఇక పికప్ అల్టిమేట్గా వస్తుంది సార్. అసలు అది ఎంత డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్. ఇది మనం స్టార్టింగ్ ఇచ్చినప్పుడు హెవీగా వచ్చేది స్మోక్. చేసినాక ఎన్ని కిలోమీటర్లు తిరిగారండి? 10,000 దాకా తిరిగారు. ఇంజనీర్లు యాజిటీగా ఉంది. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు. మనం ఫస్ట్ టైం మార్చాలి. ఇప్పుడు మీరు వాళ్ళు 30,000 దాకా మార్చే పని లేదు. మామూలుగా 10,000కి సార్ మనం ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం రైట్ చేయండి, ఇక్కడ అవసరం లేదు. ఓకే. సో ఇంజిన్ వాల్యూస్ ఎలా రిలీజ్ అవుతాయి అనేది మనకి సార్ మీరు చూడండి సార్. ఇక్కడ సార్, ఇక్కడ వరంగల్ ఆయన ఎవరో ఇది డీజిల్ వెహికల్. యాక్చువల్లీ హెవీ స్మోక్ రావాలంటే మనం ఇచ్చేసినాక కూడా ఈ ఏరియాలో రమ్మంటే ఈ ఏరియా దానికి అసలు ఆపోజిట్. ఇది మనకి స్మోక్ తెలుస్తుంది, బికాజ్ ఇది ఓన్లీ ఇంజెక్షన్ మీద పనిచేస్తుంది. మనది 100% వాటర్ తోటి నడుస్తుంది, హైడ్రోజన్ జనరేటర్ మీద పనిచేస్తుంది. దానికి దీనికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఎయిర్లో ఉండే 1% హైడ్రోజన్ మనం ఎందుకు క్యాప్చర్ చేయకూడదు, దాన్ని ఎందుకు మనం ఎనర్జీ కింద యూటిలైజేషన్ చేయకూడదని ఈ నానో రోబోటిక్ సైన్స్ని మనం డిజైన్ చేయడం. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఎయిర్లో ఉండే అయనైజేషన్ గ్యాస్ విత్ 1% ఆఫ్ హైడ్రోజన్ మొత్తాన్ని కాంబినేషన్గా తీసుకొని ఫ్యూయల్స్లో మండిస్తుంది. చూడండి, 1,10,000 తిరిగిన తర్వాతకి వెహికల్ గుడ్ కండిషన్. 10,000 ఆఫ్టర్ 10,000 ఇప్పటికీ చేసినా కూడా 140 కిలోమీటర్స్ హైవే, బెంగళూరు హైవే మీద ఒక 25 కిలోమీటర్లు పోయినా 140 స్పీడ్ మీద, అయినా కూడా గింత ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మా దగ్గర ఒక ట్రాక్టర్కు ఒక 10 బైక్లకు అన్నిటికీ ఇప్పించిన అందరూ సాటిస్ఫై కదా, అందరూ సాటిస్ఫై. ఇలా మనం పర్సన్ టు పర్సన్. ట్రాక్టర్ నియర్లీ బోర్ సార్, బోర్కి వచ్చింది. సో మనల్ని ఇన్వైట్ చేశారు. సో 72,000 అవుతుంది అని చెప్పేసి అని అన్నారంట మెకానిక్. సో సారే మనకి లీడ్ ఇచ్చారు అన్నట్టు. ఈసారి మనది ఇంజెక్ట్ చేసాము అసలు. మనం ఒక వాల్యూస్ తీసుకెళ్తున్నాం, ప్రజలకు అందించాలనే ప్రయత్నంలో చేస్తున్నాం. దానిలో కన్నా మట్టి ఉంటే అన్ని తీసుకోవాలి. అందుకోసం ఈ యొక్క 10,000 సార్ ఆధార్ కొట్టుకుంటాం పదండి. ఎస్ సార్, మనం అది కంప్లీట్ అయింది. ఇక్కడ ట్రై చేసుకోవాలి. ఇప్పుడు 50,000 దానిగానే ఉంది. సార్ మీరు ఎక్కడన్నా స్టార్టింగ్లో ఉందా, ఆఫ్లో ఉందా? ఇంజన్ నో వైబ్రేషన్స్, వైబ్రేషన్ రన్నింగ్లోనే ఉంది. నేను ఇప్పుడు రన్నింగ్ మామూలుగా ఎంతో కొంత వైబ్రేషన్ ఉంటుంది. ఇది చేసిన ఉన్న వైబ్రేషన్ కూడా పోతుంది. అది కూడా ఇంకా రన్నింగ్లో వెళ్ళిపోతుంది. అది కూడా మీరు 2 మూడు చేశారు. యాక్సిలేటర్ ఉంది సార్, ఇందాకలాగే మ్యాక్సిమం అనుకుంటే ఫైర్ అవుతుంది. మరి
ఇందాక ఆ ఫైరింగ్ లేదు లేదు, ఇదిగో ఇక్కడికి వస్తుంది ఇప్పుడు గ్యాస్. ఇందాక ఇక్కడ దాకా రాలే. కాదు, అంత ముందు ఎగ్జాక్ట్ నాకు కంట్రోల్ లేదు. నేను 1000 RPM కావాలి కదా, 1200 పెడదామని ట్రై చేశాను. ఐడియా రావట్లా. ఆయన చెప్పాలి మనం 100% కంబస్టబుల్ అంతే. నేను కొట్టించిన పెట్రోల్ 100% మండితే నాకు ఎనర్జిబుల్ అవుతుంది. అది నాకు మండకపోతే ఎంతో కొంత నష్టం అవుతుంది. ఆ నష్టం ఆ పెట్రోల్లోనే కాకుండా కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, సాక్స్, నాక్స్ ఇలాంటి మెటీరియల్స్ తోటి ఇంజిన్ అంతా డీకంపోజ్ అయిపోయేసి ఇంజిన్ బాడీ అంతా కూడా ఏదో ఒక రోజుకు బోర్కి వచ్చేస్తుంది. బోర్కి రావడానికి రీజన్ ఏంటంటే కార్బనే. దెర్ ఈజ్ నో కార్బన్, నో రిపేర్. సింపుల్, వెరీ సింపుల్ సొల్యూషన్ ఇది. ఇలా మనం అన్ని రకాల వాహనాలకి, చిన్న బైక్ దగ్గర నుంచి ఒక కారు, లారీ, బస్సు, ఈవెన్ దో విమానం కూడా ఇదే టెక్నాలజీని మనం వాడబోతున్నాం అతి త్వరలో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మామూలుగా అయితే ట్రైల్ రన్ అయ్యాలి, కానీ ఆయన పెద్ద ఆయన ఈ టైంలో ఈ వయసులో కరెక్ట్ కాదు. ఈ టైంలో కరెక్ట్ కాదు. నీకు అన్ని చెప్పా కదా. సరే చెప్తున్నా. మామూలుగా అయితే ఆపేనా నేను? ఎస్ ఫ్రెండ్స్, ఇది మనం ఏం బైక్ అది 125. చాలా రమేష్ గారు సార్ ఎవరు చేయమన్నారు ఇది వెహికల్? సో మనం ఇప్పుడు అగైన్ ఇంకొక వెహికల్కి మనం చేస్తున్నామండి. 125cc బైక్ చేస్తున్నాం. సో సార్ గురుగారు అట్లాగే ఏ వెహికల్ సార్ ఉంది? హోండా సిటీ పెట్రోలా? పెట్రోల్ ఆ పనిలో ఉండండి, నేను సార్తో కొద్దిసేపు మాట్లాడతాను. కంటిన్యూ చేస్తాం మేము లైవ్ కంటిన్యూ చేయనా సార్? మీరు కన్నీ చేయండి. రమేష్ గారు సార్ సార్ దాంట్లో వీడియో తీయండి, యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. మరి సార్ దాంట్లో నార్మల్ వీడియో తీయండి, యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. రమేష్ గారు అది ఓపెన్ చేశారంటే కింద బ్యాలెట్ కదా ఓపెన్ చేశారు సార్. ఇది కాదు కదా. ఇదే ఓకే. ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. టుడే మనం బయో సైంటిస్ట్ సుందర్ రామయ్య గారితో ఉన్నాము. సో అగైన్ ఇంకొక వెహికల్ కూడా మనం ఇంజెక్ట్ చేస్తున్నాం, గ్లామర్ 125cc వెహికల్కి. లేదు సార్, డైరెక్ట్ మీరు కార్ ఈ కారు ఉందంట, హోండా సిటీ ఇదేనా? ఇదే కారు. ఓకే పెట్టి సార్. ఈ వెహికల్కి ఇంజెక్ట్ చేయడం అయిపోయిన తర్వాత హోండా సిటీ వెహికల్ కూడా మనము సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేస్తున్నాం. బిఫోర్ ఇంజెక్ట్ చేసే ముందు ఒకసారి వెహికల్ యొక్క కండిషన్ కూడా చెక్ చేద్దాం. వెహికల్ వచ్చేసి నియర్లీ 55,000 కిలోమీటర్స్ తిరిగింది సార్. ఒకసారి అది వెహికల్ స్మెల్ చెక్ చేయండి సార్. సైలెన్స్ సార్. పెట్రోల్ వాసన ఆఫ్టర్ ఇంజెక్ట్ చేశాక ఒకసారి మనము నోటీస్ చేద్దాం పెట్రోల్ స్మెల్ అన్నది. ఎస్ ఫ్రెండ్స్, టుడే మనం 125cc వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో మన సుందర్ కార్బన్ యాంటీడాట్, దీని ప్రైస్ వచ్చేసి 600 అండి, 125cc. నా దాంట్లో ఉంది కదండి. మనం ఏ రేట్ వెళ్ళిపోతుంది కారు వేసి 180 తీసుకుంటాం.
ఎంతసేపు అవుతుందండి మనం ఇంజెక్షన్ ఇచ్చి? అంటే 2 సెకండ్స్ 1 నిమిషాలు. ఈ 2 సెకండ్స్లోనే మనకి వాల్యూస్ తెలుసా అంటే హవర్ బై అవర్ దీని వాల్యూస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో సార్ వచ్చేసి సుందర్ రామయ్య గారు, హీఈస్ ఎ బయో సైంటిస్ట్. ఒకసారి వెళ్ళరా నేను పికప్ మీరు ఒక ట్రయల్ రన్ వెళ్ళేసాను. సార్ మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నాం సార్ లైవ్. లేదు, మెనీ పీపుల్ ఉన్నారు కదా, కంటిన్యూ ఏమైంది ప్రాబ్లం? కొంచెం లెంత్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది సార్. ఏం కాదు, ఉన్నారు కదా, చూస్తూ ఉంటారు కదా, కంటిన్యూ చేస్తారు కదా. ఎస్ ఫ్రెండ్స్, టుడే మనం సుందర్ రామయ్య, హీఈస్ ఎ బయో సైంటిస్ట్, సార్తో ఉన్నామండి మనం. అండ్ నెక్స్ట్ మనం హోండా సిటీ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం మన సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజిన్. సార్ కొంచెం వెహికల్ వెనకకి తీసుకురారండి లైట్కి. కంటిన్యూ రామ్మా. చాలు, ఎందుకంటే మనం స్మోక్ నోటీస్ చేసుకొచ్చి సార్ ఏం నోటీస్ చేశారు సార్ మీరు? నాకు పికప్ పెరిగినట్టు అనిపిస్తుంది. పికప్ పెరిగింది. ఇంకా సార్ స్మూత్గా అనిపిస్తుంది. యా, వితిన్ 10 minutesలోనా మనకి వాల్యూస్ వచ్చాయి. సో ఇంజన్ ఆయిల్ మీరు ఎప్పుడు చేంజ్ చేశారు? 1800 కిలోమీటర్స్ అయింది ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి, అంటే ఇంకొక 200 అయితే మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం 200 తర్వాత ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయండి. దాని తర్వాత 6000 కిలోమీటర్ వరకు మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే అవసరం లేదు ఇంకా. అది సో ఎందుకంటే ఇది ఇంజెక్ట్ చేస్తాం కదా, ఇంజెక్ట్ చేశాక ఇప్పుడున్న కార్బన్ పార్టికల్స్ అన్నది పాత ఇంజన్ ఆయిల్లో వెళ్తుంది. సో దట్ మనకి నెక్స్ట్ వచ్చే ఇంజన్ ఆయిల్ అనేది మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. 6000 కిలోమీటర్స్కి ఒకటి ఇంజెక్షన్. అవునండి, అవును. లేదా 1 yearకి ఒకసారి, ఏది ముందు వస్తే అది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, బిఫోర్ ఒకసారి వెహికల్ స్మోక్ చేసుకుందాం. బాబా ఎవరో ఒకరు ఎక్స్రే ట్రై చేయండి. సార్ ఎక్స్రే ట్రై చేయండి. డీజిల్ వెహికల్ సార్? మిస్సింగ్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, దారుణం వస్తుంది, మిస్సింగ్ సర్వీసింగ్ సరి చేయట్లేదు. ఇప్పుడే ఎన్నారైంది చేసి? 4 నెలలు అయిందా? 7 నెలలు 6 నెలలు దాకా. 6 నెలలు అయిందా? అది దోమలను దాంట్లోకి వెళ్తుంది. ఎస్ ఫ్రెండ్స్, మనం టుడే హోండా సిటీ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో దీని రీడింగ్ వచ్చేసి నియర్లీ 73,000 తిరిగిందండి వెహికల్. సో దీనికి మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేస్తున్నాం. 7 నెలలు 6 నెలలు దాకా. 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 7 నెల
సార్ మనకి గ్యాప్ ఇది డైరెక్ట్ బ్రీతింగ్ లైన్లో ఇచ్చేసాను మనకి. సో కొన్ని వెహికల్స్తో ఉంటుంది కదా, సో ఈ వెహికల్ బ్రీతింగ్ లైన్లో ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. దాంతోపాటు ఇప్పుడు మనకి ఆ నాయిస్, ఇంజన్ నాయిస్ సెకండ్ క్లీనింగ్ ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుంది. డిజిటల్ రేషియోస్లో చేంజ్ అనేది జరుగుతుంది, నాయిస్ చేంజ్. something like the body. కోవిడ్ దాంట్లో నా దగ్గర 2,500 2,000 ఇచ్చాము. రికార్డెడ్ ఏంటంటే మన దగ్గర సర్టిఫికేట్స్ 7,500 పైసలకు రికార్డెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. వితిన్ 4-5 డేస్లో 1 వీక్లో తగ్గింది. అయితే గవర్నమెంట్ వాళ్ళు 1 వీక్ చేయరు చేసిన వల్ల 10 days 9 days అట్లా లీజ్ పీరియడ్ తీసుకొని చేశారు. బట్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మాత్రం మాకు 4-5 డేస్లోనే అని చెప్పేసి 0 స్టాండర్డ్ దగ్గర నుంచి అప్ టు 100 years 110 years వాళ్ళు చేస్తారు. చాలా అద్భుతమైన ఫీలింగ్ అది. ఆయిల్ కూడా వన్స్ ఒక డ్రాప్ మనం నాస్ట్రల్స్లో అప్లై చేసామంటే వీ ఫీల్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్. అలాంటి మనకి మెటీరియల్ కూడా ఎక్కడ దొరకదు యూనివర్సిటీ. అందుకు ఒక నియర్లీ 72 హ్యాప్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేయడం జరిగింది ఆ మెటీరియల్. సో అదేవిధంగా ఈ మినరల్స్ ఇందాక చెప్పుకున్నాం. ఆ మినరల్స్ అన్నింటినీ కూడా కాంబినేట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ సిస్టమ్. ఇవాళ అందరూ కూడా ఏంటంటే
ఒక డిఫరెంట్ సైన్స్ అంటే తెలియని పేర్లు చెప్పుకొని ఏదో కొత్తగా మేమేదో సాధించామని ఏ ఇన్వెంటర్ ఏ కంపెనీ వ్యక్తి ఇలా రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్లో చూపిస్తూ ఇది నాది నేను ఇలా తయారు చేశాను అని ఇది అదే లాగేసుకుంటుంది. సామర్థ్యం కలిగిన కంపెనీస్ లేవు వాళ్ళు. బట్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ అంటే రూట్ కవర్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ రూట్ కవర్ నుంచి మనం బిల్డప్ చేస్తూ ఉన్నాం. సో దీనిలో ప్రతి దాన్ని కూడా మనం అందరికీ అవేర్నెస్ ఇస్తూ ఒక ఫీల్డ్ ఆఫ్ వర్క్లో తీసుకెళ్తా ఉన్నాం. నేను అంటే ఈ రీసెర్చ్ నియర్లీ 16 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. బిఫోర్ అంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్లో అట్లా జాబ్ చేశాను. వాటర్ టెక్నాలజీస్లో నియర్లీ 12 to 14 years పనిచేశాను. ఆర్డబ్ల్యూఎస్లో వాటర్ ప్లాంట్స్ అన్నీ సర్వీస్ సేల్స్ సర్వీస్. అప్పుడే మాకు అర్థమైంది రియల్ మినరల్స్ అన్నీ మనం బయట పారబోస్తున్నాం, అవసరం లేని నీళ్ళని తాగుతున్నాం సార్. అవును సార్. నియర్లీ 18 టైప్ ఆఫ్ డిగ్రీస్లో మనం డిఫరెంట్ డిగ్రీస్ని చేసాం. బట్ 8 degreesలో కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఏన్షియన్ టెక్స్ట్లో వాల్యూస్ ఉంటాయి. ఇది మేము అధర్వణ వేదం నుంచి తీసుకొని చేస్తాం. వేదిక్ సైన్స్లో ఇది అప్రోప్రియేట్లీ దేర్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ వాల్యూస్. అంటే చదివిన చదువు కన్నా దీనిలోనే ఎక్కువ విలువలు ఉన్నాయని నేనైతే ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి ఈ రోజుకి సొల్యూషన్ లేకుండా ఎవరికి వాళ్ళే మనకి ఇన్ని రోజులు వచ్చినా కానీ ఒక్కొక్క రూట్ కాజ్కి అంటే హెచ్ఐవి ఎందుకు వచ్చింది, హెచ్ఐవి ఏమైంది, దాని మీద రూట్ కాజ్ ఈ రోజు సొల్యూషన్ లేదు. ఏ డిసీజ్ మీద లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. నెంబర్ ఆఫ్ సైన్సెస్ ఉన్నాయి మన చేతిలో, నెంబర్ ఆఫ్ సైంటిస్టులు ఉన్నారు, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఈ విషయాల్లో మాత్రం మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. ఎప్పుడైతే అయిపోయింది ఊరిందంటే బ్యాక్ ఏం స్మెల్ వస్తుంది? ఇందాక స్మెల్ వస్తుంది. ఇందాక మనం దారుణంగా పెట్రోల్ స్మెల్ పిలిచాం. ఇప్పుడు నో పెట్రోల్. అంటే మనకి 100% కంబషనబుల్ జరుగుతూ ఉంది. ఒక రియల్ వాల్యూస్ కోఆర్డినేట్ అవుతున్నాయి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది గొప్పగా మనం చేసుకోగలుగుతున్నాం. చేయండి, మీరు చేయండి. నాయిస్ కూడా లిటిల్ బిట్ స్మూత్ వచ్చేసింది. మనకి ఇది ఇంకా తిరిగే కొద్దీ ఇంకా సెకండ్ టు సెకండ్ ఇంకా వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి. తగ్గే ప్రశ్నే లేదు. స్మెల్ వస్తుంది కానీ మనకి మన వెహికల్ రాలేదు. చూడండి, వాట్ ఈస్ ద గ్రేట్. I'll give feedback, sir. Thank you so much. థ్యాంక్ యూ. అందరూ వస్తా ఉన్నాను ఇలాగే సార్ ఫోన్ చేశారు కదా. మంచిదండి, థ్యాంక్ యూ అండి. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో ఇదే విధంగా మిమ్మల్ని అందరినీ కలుస్తూ ఇంకా మంచి మంచి విషయాలు, మంచి మంచి ఇన్నోవేషన్స్
గొప్ప టెక్నాలజీలు ప్రపంచం తల తన్నే విధంగా ప్రపంచానికి ఒక మంచి అద్భుతమైన విధానాన్ని ఒక కొత్త రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో మనం చూపిస్తూ ప్రజలందరికీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తూ గొప్ప గొప్ప టెక్నాలజీస్ మీ అందరికీ అందించే దిశలో ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి షేర్ చేయండి. అందరికీ కూడా ఈ యొక్క టెక్నాలజీ వాల్యూస్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయండి. తెలియని వాళ్ళకి తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోడక్ట్ మీకు కావాలిస్తే sundarhealthyworld.com డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్. ఇది కంపెనీకి ఒకటే ఒక వెబ్సైట్ ఉంది, sundarhealthyworld.com. కేవలం ఈ వెబ్సైట్లో మాత్రమే మీరు ఈ ప్రోడక్ట్ని, రియల్ జెన్యూన్ ప్రోడక్ట్ని కొనుగోలు చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.